రాజధాని అన్ని రాష్ట్రాలకు ఒక రాజధాని ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉందా? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, మహారాష్ట్రలో ముంబై ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఏముంది అంటే చేతిలో చిప్పు ఉంది. మరి మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? ఇప్పటి వరకు మనకు రాజధాని లేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మనకు రాజధాని కట్టివ్వాలి అన్నది చట్టంలో రాసుంది. కానీ ఇప్పటికీ కూడా బీజేపీ అరా కొరా డబ్బులు ఇస్తున్నారు. అది కూడా నిధుల్లాగా ఇవ్వటం లేదు, అప్పుల్లాగా ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరు, మాకు రాజధాని ఎందుకు కట్టరు, మాకు అప్పులు ఎందుకు ఇస్తున్నారు, ఈ భారం మా మీద పడుతుంది కదా అని అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ముగ్గురు బీజేపీకి బానిసలుగా తయారయ్యారు, బీజేపీకి బినామీలుగా తయారయ్యారు. అసలు బీజేపీ వేరే లేదు మన రాష్ట్రంలో. బాబు, జగన్, పవన్, బీజేపీ వీళ్ళే బీజేపీని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు మన రాష్ట్రంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయారు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది మాకు మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు గయేష్ కుమారు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే అవకతవకలు జరిగాయి అని మీరు నమ్మితే ఇప్పటికే బీజేపీ ప్రతి వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుంది. సిబిఐ అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఈడీ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే, అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకుంది. కానీ ఒక్క నాయకుడు మాట్లాడటం లేదు. కారణం బీజేపీ అధికారంలో ఉంది, ఆ అధికారాన్ని వీళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి బీజేపీకి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు ఎన్ని పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో, మొత్తం అందరూ బీజేపీకి ఊడిగలు చేస్తున్నారు. అమ్మా మేము కొట్లాడతాం, మేము నిలబడతాం. కానీ మేమొక్కరమే కొట్లాడితే, బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడితే, పోరాటాలు చేస్తే, ప్రభుత్వాలకి, కూటమి సర్కార్కి మీ అందరి బలం లేకపోతే మా పోరాటంలో అర్థమే లేదు. అందుకే చెప్తున్నాం, ఈరోజు మన రాష్ట్రంలో సమస్యలు అన్నవి ఎన్నో ఉన్నాయి. ఇందాక బిడ్డలు చెప్పినట్టుగా, ఇందాక మీరు చెప్పినట్టుగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కనీసం పెన్షన్లు కూడా ఇచ్చే దిక్కు లేదు మన రాష్ట్రంలో. కొత్త పెన్షన్లు తీసుకోవడం మానేశారు. అసలు పెన్షన్లు కూడా ఇచ్చే దిక్కు లేదు. మన రాష్ట్రంలో రైతులకు 2 లక్షల నుంచి 7.5 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. మన బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. బయటికైనా వెళ్తున్నారు, లేకపోతే మద్యానికైనా, లేకపోతే డ్రగ్స్ కైనా బానిసలు అవుతున్నారు, లేక చిన్న ఉద్యోగాలు 10,000 రూపాయలకు, 12,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మనకు రాజధాని కూడా లేదు, అభివృద్ధి లేదు, ప్రత్యేక హోదా లేదు, పరిశ్రమలు రావటం లేదు. మరి ఇవన్నీ జరగాలి, ఇవన్నీ మారాలి అంటే దానికి కొట్లాడాలి, పోరాటాలు చేయాలి. మేము చేస్తాం, మేము నిలబడతాం. కానీ మా వెనకాల మీరు నిలబడకపోతే మేము చేసే పోరాటాలకు అసలు అర్థమే లేదు.
అనా కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇది వరకు ప్రజల పక్షాన నిలబడింది, ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుంది, ఇంతకు ముందు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే హస్తం గుర్తు. ఈ హస్తం గుర్తే రాజశేఖర రెడ్డి గారి గుర్తు. ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేశాడు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రుణమాఫీ చేశాడు, ఫీజు రీంబర్స్మెంట్ చేశారు, లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కట్టాడు, 108 చేశాడు. ఇలాంటి ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు. ఉపాధి హామీ చట్టం తెచ్చారు, రుణమాఫీ చేయగలిగారు. అంటే ఈ హస్తం గుర్తు మీద ఓటేస్తేనే ఇది అన్ని సాధ్యమయ్యాయి. మళ్ళీ ఈ హస్తం గుర్తును మీరు ఆశీర్వదిస్తేనే ఆ మంచి రోజులు వస్తాయని రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ మీ ఊర్లో నిలబడి చెప్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఈ హస్తం గుర్తు, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల గురించి ఆలోచన చేస్తున్న పార్టీ. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే 5 సంవత్సరాలు కాదు, ఇది వరకు లాగా చట్టంలో ఉన్నట్టు కాదు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. ప్రత్యేక హోదా వస్తే లక్షల కొద్ది పరిశ్రమలు వస్తాయి మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సమాధానం. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిచ్చి చెప్తున్నా, మీరు హస్తం గుర్తును ఆశీర్వదించండి. ఈ హస్తం గుర్తుని, కాంగ్రెస్ పార్టీని మీరు మళ్ళీ మీ గుండెల్లో పెట్టుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానని మళ్ళీ మేము మాటిస్తున్నాం.